మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా, అవును. కాంటెస్ట్ రన్ చేస్తున్నాము. 500 మెసేజెస్, చాలా వ్యూస్ వెళ్తున్నాయి, చాలామంది చూస్తున్నారు, కానీ పేరు, ఊరి పేరు, డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు. అదొకటి మీరు చూసుకోండి. ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం 10 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది 500లో. ఈ 500లో మీరు తొందరగా పూర్తి చేయండి. చాలా వీడియోస్ చెప్పాను నేను, కానీ ఎవరు వినియోగించుకుంటలేరు, చూసుకోండి. అలాగే ఇంకొకటి 500లో 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి పరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి, మీరు చూసుకోండి ఒకసారి. దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ. కన్సల్టేషను 469 రూపాయలు. ఎందుకంటే కన్సల్టేషన్ 469 రూపాయలు ఏంటంటే వీళ్ళకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగా పెట్టట్లేదు. వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అట్లా తయారవుతున్నారు. తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి, పిల్లల్ని జాయిన్ చేసే డేట్, ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది కూడా చాలా అవసరము. మీ పిల్లల పేర్లు బాగున్నాయా, బాగాలేవా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి 469 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే. ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే, ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమైనా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది, అది చూసుకోండి. కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను, చూసుకొని చేయించుకోండి. మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా 1546 నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు, కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో, చూసుకొని చేయించుకోండి. సెటిల్ అయిన తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడు ముందే వాళ్ళకి బాగుందా బాగాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ 10th క్లాస్ వరకు, ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10th క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది. అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పిల్లల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి, అంతే. ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే. 14569 మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్. 14569 ఏ ప్లేస్లో ఉండాలి సార్? అసలు ఎక్కడైనా ఉండొచ్చు, దాన్ని ఇక ఎండింగ్ మాత్రము 6 కానీ 5 కానీ ఉండాలి, ఓకే అంతే. ఇక ఈ 14569 ఎక్కడున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ సెకండ్ ప్లేస్లో 4 రావద్దు. ఇది ఏంటంటే మీకు అంటే ఇంకొకటి కూడా అన్నారు మీరు 56 ప్లేస్లో కూడా 0 రావద్దు, అవి రావద్దు. అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి, నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను. మనం పాత దాంట్లో ఎట్లా ఉన్నాయి నంబర్ ఇచ్చేస్తాం, నంబర్ ఇస్తాము. అయినా పాత వీడియోలో క్లియర్గా ఉంది ఇంకా, ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా. ఇట్లా ఈ నంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా చూసుకోండి, లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి. కాల్ చేసి మీ నంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి. తర్వాత నేమ్ అండి, నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది రాజకీయంగా, తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం. అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి అని చెప్పేసి, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు, చిరంజీవి గారు ఫోన్ నెంబర్తో ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది, అందుకనే ఈ పేర్లు. తర్వాత బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిజినెస్ నేమ్ కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఆ డేట్ ఏంటి, తిది బాగున్నా తేదీ బాగా లేకపోయి ఉండొచ్చు, అది మార్చుకోండి. సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా, బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్, ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో? మీకు న్యూమరాలజీ ప్రకారం మీకు బాగలేని డేట్ అంటారా, బాగున్నదంటారా? అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా, దానికి ఒక లెటర్ చెప్పండి, డేట్ కూడా చెప్పండి. డి కానీ, ఎం కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జి కానీ, హెచ్ కానీ, ఇవన్నీ బాగుండవు, అస్సలు బాగుండవు సార్ ఇవన్నీ. అంటే ఇవి స్టార్టింగ్ బాగానే ఉంటాయి, తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటాయి. ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా అయ్యవార్ల పేర్లు పెట్టుకుంటారు ఏదన్నా కానీ. కొంతమంది
మనము దేవుళ్ళ పేర్లు, పిల్లల పేర్లు, వాళ్ళ పేర్లు, భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు. కానీ అలా పెట్టొద్దు, అది కూడా కంపల్సరీ. ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ఉదాహరణకి రిలయన్స్ ఉంది, ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు. అవును, వుడ్లాండ్ అని ఏవేవో ఉన్న కంపెనీలు ఉన్నాయి కదా, అవైతే అసలు మనుషుల పేర్లు కాదు, యూనిక్గా ఉండాలి. ఆ యూనిక్ నేమ్స్ బాగా సక్సెస్ చేస్తాయి. అసలు ఎప్పుడే కానీ డౌన్ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు. ఏదో కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు. కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది, తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది. చాలా డేంజరస్. అందుకనే పెట్టుకోవద్దు ఇవి. మీకు ఎలాంటి పేరు ఉండాలో ఏంటో నేను చూసిస్తాను, దాన్ని బట్టి చేసుకోండి. డేట్ కూడా ఇప్పుడు 4 కానీ 7 కానీ 8 కానీ ఈ డేట్లలో అసలు ప్రారంభం చేయకూడదు. నేను ఒక వీడియో కూడా చేస్తాను, చూసుకోండి. ఈ డేట్లు 4, 13, 16 ఇట్లాంటి డేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవద్దు, బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు. ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి, టెన్షన్ వాతావరణం ఉంటుంది, కేర్ఫుల్. ఒకవేళ పెట్టేసాం సార్, అది సరిగా రన్ అవ్వట్లేదు, ఏం చేయమంటారు అంటే? అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు. రీఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము 10 రోజులు ఆగో 20 రోజులు ఆగే అవసరం లేదు. ఒక మంచి డేట్ చూసుకొని, మంచి తిది డేట్ 2 కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు. ఆ రోజు కొంచెం పూజ, పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డు లాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము. అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను, దానికి ప్రాబ్లం లేదు. తర్వాత మ్యారేజ్ డేట్ రీమ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీజాయినింగ్ అని కూడా మనం రాసుకొని, అది రాసుకొని జోబులో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక 10 రోజులు 15 రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు. ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఎలాగో నేను చెప్తాను. దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు. ధైర్యంగా ఫోన్ చేయండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే వెహికల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి. ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి. 100% మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, బ్యాంక్లో లోన్ తీసుకున్నాము, తిరిగి తీర్చలేకపోతున్నాము, లేదా బ్యాంక్లో మా బంగారం తాకట్లో ఉంది, అది విడిపించుకోలేకపోతున్నాము, దానికి న్యూమరాలజీకి ఏదైనా సంబంధం ఉందా, లేదా న్యూమరాలజీ ద్వారా దాన్ని క్లియర్ చేసుకోవచ్చా? చేయొచ్చుమా. డేట్స్ ఉంటాయి కొన్ని ఒక వారం కూడా ఉంటుంది. మెయిన్గా అప్పులు అంటున్నాం, లోన్స్ అంటున్నాం. ఈ అప్పు అన్న లోన్స్ అన్న ఇంగ్లీష్, తెలుగులో అప్పు, ఇంగ్లీష్లో లోన్స్, ఇది అందరికీ తెలుసు. ఈ లోన్స్ అసలు మనం చేసేటప్పుడే ప్రతి ఒక్కరికి అవసరం. అంటే హౌసింగ్ లోన్ అవసరం ఉంది, పర్సనల్ లోన్ అవసరం ఉంది, పెళ్ళిళ్ళు చేస్తుంటారు, అన్నిటికీ లోన్స్ గ్యారంటీ మనం తీసుకోవాల్సిందే. దీన్ని అప్పు అని మాత్రం అనకండి, లోన్ అని మాత్రమే అనండి. కొన్ని తీర్చే డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్ అంటే తీసుకునే డేట్స్ కూడా ఉంటాయా సార్? తీసుకునే డేట్స్ మంచిగా ఉంటాయి, అంటే తొందరగా తీరిపోతుంది. ఈ డేట్స్లో తీసుకుంటే కొన్ని డేట్స్లో తీసుకునే డేట్లు ఉంటాయి, అది ఏ డేట్సో తీసుకోకూడని డేట్లు ఉంటాయి, అవి చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఈ డేట్స్లో ఒకవేళ మీరు తీసుకొని ఉంటే కనుక మీకు దానికి కూడా పరిహారం ఉంది, అది నేను చెప్తాను, చూసుకోండి. మీ లోన్ డిస్బర్స్మెంట్ వెంటనే పేపర్లు తీసి చూసుకోండి కావాలంటే, ఏ రోజు మీ లోన్ డిస్బర్స్ అయింది, మీ అకౌంట్కి వచ్చింది. ఒకవేళ లేదంటే ఏ రోజు మీరు లోన్స్కి అప్లికేషన్ వేస్తున్నారు ఆ రోజు కొన్ని వేయకండి, ఆ అప్లికేషన్ వేయకండి. ఎందుకంటే ఆ నంబర్తో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మూమెంట్ స్లో అయిపోతుంది, కట్టలేని పరిస్థితి వస్తుంది, అది నానాటికి స్లో అయిపోయి మీకు అప్పు పెరిగే ఛాన్స్ ఉంది. అప్లికేషన్ వేసే డేట్ కూడా చూసుకోమంటున్నారు, అందుకనే అవి ఏ డేట్స్ మాకు తెలియజేయండి సార్. తెలియజేస్తాను. ఆ డేట్స్ మీకు మనం 1 నుంచి 31 వరకు డేట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇదే చూద్దాం. ఓకే సార్. బ్యాంక్ లోన్స్, ఇది ఏ లోన్స్ అయినా సరే, ఎవరి దగ్గర అయినా సరే, మనం డైరెక్ట్ తీసుకున్న చిన్న వ్యాపారస్తు, లోన్స్ ఇచ్చే వ్యాపారస్తు దగ్గర నుంచి
ఈ లోన్స్ అని మనం అంటాం. ఇల్లు తాకట్టు పెట్టి లోన్ అన్ని ఏదైనా సరే తాకట్టు పెట్టి ఇది లోన్ లోన్ అంతే. ఇంకా మనం అప్పు తీసుకున్నాం, తాకట్టు పెట్టినాం అని చెప్పి ఇవన్నీ నేను చెప్తా ఉంటాం. ఇదంతా ఒకటి కూడా ప్రతి ఒక్కటి కూడా లోనే, ప్రతి ఒక్కరికి అవసరమే, ఎవరికైనా సరే. ఇక్కడ డేట్స్ చూద్దాం. 1/10/1928 ప్రతి ఒక్కటి ఇవే ఉంటాయి. 2/11/2029, 3/12/21, 30, 4/13/22, 31, 5/14/23, 6/15/24, 7/16/25, 8/17/26, 9/18/27 ఇవి డేట్స్ ఉంటాయి. ఈ డేట్స్ 1 నుంచి 31 వరకు ఉంటాయి. ఈ డేట్స్లో ఏ రోజు తీసుకుంటే మంచిది, ఏ రోజు తీసుకుంటే ఎలాంటి సమస్య వస్తుందని తెలియజేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరం మంగళవారం రోజు మాత్రము, అది ఏ డేట్ వచ్చినా కూడా తీసుకోకండి, మంగళవారం తీసుకోవద్దు. 10 రూపాయల అప్పు కూడా చేయొద్దు అంటారు కదా. 10 ఎందుకు మంగళవారం అంటే, మంగళవారానికి మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే మనము ఒకవేళ కారు కొన్నాం ఆ రోజు మంగళవారం రోజు, మళ్ళీ కార్లు కొంటూనే ఉంటాం. ఒకవేళ మనకు డబ్బు వచ్చింది, ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు వచ్చింది, మనకు వస్తూనే ఉంటుంది. ఒకవేళ డబ్బు తీర్చేసినాం, ఎదుటి వ్యక్తి ఆ వ్యక్తికి ఇవ్వడానికి తీరుస్తూనే ఉంటాం. భూములు రిజిస్ట్రేషన్ అయినాయి మంగళవారం రోజు, రిజిస్ట్రేషన్స్ అవుతూనే ఉంటాయి. ఇది అప్పు మాత్రం చేయకండి మంగళవారం రోజు. మీరు ఏ పని చేసినా కూడా మంచిదే, ఇది చూసుకోండి. తర్వాత 1 రోజు మనం అప్లికేషన్ చేసిన చాలా మంచిది. మీరు బ్యాంకులో డిస్బర్స్మెంట్ కానీ, ఎవరన్నా ప్రైవేట్ వర్కర్ దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటున్నా కానీ పలానా రోజు మాత్రమే తీసుకోండి. ఈ 1, 10, 19, 5, 23, 6, 15 ఈ రోజుల్లో మాత్రమే తీసుకోవాలి. ఈ అన్ని డేట్స్ లో ఇంకా తీసుకోకూడదు. డిస్టర్బెన్స్ అవుతుంది. ఎలాంటి లోన్స్ అయినా, ఎలాంటి అప్పులైనా తీసుకోకూడదు. ఏంటంటే 24/14 కూడా కొంచెం ఓన్లీ 50% మాత్రమే దీనికి ఉంటుంది. ఇవి కూడా తీసుకోవద్దు. వీటికైతే 100% రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ తీర్చగలిగే స్తోమత వస్తుంది మనకి. అంటే అలాంటి సిచ్యువేషన్, డబ్బు మనకు వచ్చే టైంలో మన డబ్బుని దాన్ని బిజినెస్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా మంచి మూమెంట్ వస్తుంది. ఇవి ఎందుకు 100% ఉన్నాయి, ఇవి ఎందుకు కాదనేది క్లియర్గా తెలియజేస్తాను. 28 రోజు డబ్బు వేస్ట్ అవుతుంది మనకు, తీసుకుంటే కనుక వేస్ట్ అవుతుంది, తీసుకోకండి. అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది దీన్ని తీర్చడానికి. 2 ఉన్న రోజు మంది పాలు అవుతుంది ఇది తీసుకుంటే కనుక. మంది పాలంటే వేస్ట్గా పోతుంది. ఎవరికైనా ఇప్పుడు వస్తారమ్మా, నేను లోన్ తీసుకున్నాను ఉదాహరణకు, నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా, ఇది 2014లో వేస్ట్గా అవుతాయి. నేను ఏం చేశానంటే 2014లో నాకు కరెక్ట్గా 2nd రోజు వచ్చింది నాకు మనీ. ఏం చేశానంటే 15 lakhs వచ్చాయి. అంటే పొలము తాకట్టు పెట్టి బిజినెస్ చేయడానికి నేను అమౌంట్ తీసుకున్నా, ఒక 15 lakhs 2014లో. ఈ అమౌంట్ ఏమైందంటే ఆఫీస్ ఖర్చుల కిందకి వెళ్ళిపోయింది. చాలామందికి చిట్ ఫండ్ బిజినెస్ చేశాను, చిట్ ఫండ్ కిందకి వెళ్ళిపోయింది. వేస్ట్ మనీ, ఒక్క రూపాయి కూడా నాకు దక్కలేదు. తర్వాత ఈ 15 lakhsకి నేను దాదాపు 45 lakhs పే చేశాను. ఇక్కడ తాకట్టు పెట్టి తీసుకున్న నా పొలానికి 45 lakhs పెట్టి నా పొలాన్ని మళ్ళీ దక్కించుకున్నాను. ఈ మనీ మొత్తం వేస్ట్ అయిపోయింది. అంటే మందికి వేస్ట్గా అయిపోయింది. ఇప్పటి వరకు నాకు ఆ డబ్బులు రాలేదు. దాదాపు 11 years అయింది. అట్లా మందికి వేస్ట్గా వెళ్ళిపోతాయి. ఇది చూసుకోండి. ఈరోజు వచ్చిన డబ్బు మందికి చెందుతాయి. అంటే మనము ఏం చేస్తామంటే మన దగ్గరకు వచ్చి ముసలి కన్నీళ్ళు కాస్తారు. ముసలి కన్నీళ్ళు అంటే తెలుసుగా, ముసలి కన్నీళ్ళు కారుస్తారు. అంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటే, నీకు ప్రాబ్లం నీది కాంది కూడా, నీకు ఆ ప్రాబ్లం అనేది ఇక 10 మాటలు మాట్లాడితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడతారు. దానికి లొంగిపోయి మనము ఆ డబ్బుని ఇచ్చేస్తాం. నా విషయంలో అదే జరిగింది. చేయకండి. రైట్. 3 రోజైనా అంతే, ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. ఆ డబ్బు, వచ్చిన డబ్బు మొత్తము మీరు విలాసాలకి, ఏదైనా వస్తువులు కొనడానికి ఖర్చు చేస్తారు. ఎక్కువ శాతం ఫోన్లు కావచ్చు, వేస్ట్. అంటే మన ఇంట్లో వస్తువు ఉంటుంది, డబుల్ వస్తువు కొంటారు ఎక్కువ శాతం. ఇది కూడా మంచిది కాదు. 4, 13, 22 ఈ డబ్బు తీసుకుని ఈరోజు తీసుకుంటే మాత్రం
వాళ్ళు వడ్డీ ఎక్కువ అవుతుంది, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, నీ దగ్గర వచ్చిన బిజినెస్లో లాస్ అయిపోతావు నువ్వు. ఇంకా బిజినెస్లో కానీ ఎక్కడ పెట్టినా కానీ ఈరోజు తీసుకుంటే లాస్ చేసి నిన్ను మూలన కూర్చోబెడుతుంది. ఆ డబ్బు 1-2 ఇంతలు అయిపోయి మీ ఇంటి మీదకి గొడవలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఖచ్చితంగా ఈరోజు తీసుకోకండి. ఈ 5-14-23 రోజు తీసుకోమని చెప్పాను, తీసుకోండి. 6 రోజు కానీ 15 రోజు కానీ 100,000% తీసుకోండి. ఎందుకంటే మీ డబ్బు చాలా వృద్ధి అవుతుంది ఆ రోజు, చాలా సూపర్గా ఉంటుంది ఆ రోజు, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. మళ్ళీ తర్వాత 7, 16, 25 రోజు కూడా తీసుకోకండి. ఎందుకంటే ఈ డేట్లన్నీ తీసుకుంటే బాగా మొండికేస్తాయి మీకు. అంటే మీకు రావాల్సిన డబ్బు లేక వాళ్ళకు తీర్చలేక వాళ్ళ నుంచి ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. అవును, తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది పడాలి. ఇది 6, 15 ఎక్కువ, 1, 10, 19 ఎక్కువ ఇచ్చేయండి. తర్వాత 9 కూడా తీసుకోవచ్చు. ఈ 18 తీసుకోవద్దు, 27 తీసుకోవద్దు, 8, 17, 26 కూడా తీసుకోవద్దు. కానీ 9 లో తీసుకోవద్దు అన్నారు, 18, 27 తీసుకోవచ్చు అన్నారు. కానీ 18, 27 తీసుకోవద్దమ్మా, తీసుకోవద్దు, 9 తీసుకోవచ్చు. కానీ 9 తో ఈక్వల్ కదా ఇవి రెండు. ఈక్వల్, కానీ ఇక్కడ 1 పవర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 పవర్. 8 పవర్ ఏంటంటే మన డబ్బు వేస్ట్ అవుతుంది, వేసిన అక్కడ ఏదైతే బిజినెస్ లో పెడతామో స్లోగా వస్తుంది, నువ్వు అనుకున్న టైంలో అతనికి కట్టలేవు. ఇక్కడ 9 ఏంటంటే లాక్కొచ్చేస్తుంది. 9 అంటే ధైర్యంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తుల దగ్గర మన డబ్బును లాగేస్తుంది, అంటే వచ్చేలా చేస్తుంది. అంటే కుజుడి పవర్ మెయిన్గా ఉంటుంది ఇక్కడ 1 పవర్ ఉంటుంది, శని పవర్ ఉంటుంది, మంచిది కాదు. ఇక 2 పవర్ ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ డబ్బు వేస్ట్ అవుతుంది, మందికి ఇచ్చుకోవడం, వాళ్ళు తిరిగి ఇవ్వరు. 7 ఏంటంటే ఇబ్బందులు పెడుతుంది, అందుకనే 2 పవర్ కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇది మంచిది మాత్రమే. 6, 15, 9, 1, 10, 19, 5, 14, 23 ఇవి మాత్రమే బాగుంటాయి. ఈ రోజుల్లో మాత్రమే మీరు మనీని తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి. అవసరం ఉంది కదా ఈరోజు అని చెప్పేసి తీసుకుంటే మాత్రము తిప్పలు పడక తప్పదు. అప్పులు తిప్పలు అంటాం కదా, అది పడక తప్పదు, ఇబ్బంది అవుతుంది. తీర్చుకునే మార్గం ఉంటుంది. తీర్చుకునే మార్గం ఏంటంటే, సరే ఇంత ఇబ్బందులు అన్నారు, మీకు తెలియక 4 కానీ 13 కానీ ఏదో డేట్స్లో తీసుకున్నారు. మీరు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తికి 1 లక్ష తీసుకున్నారనుకోండి, ఈ పరిహారం ఏంటంటే, ఈ 1 లక్ష తీసుకుంటే ఈ 1 లక్షకు 1 లక్ష రూపాయలు అయింది ఇంట్రెస్ట్తో, 2 lakhs ఉంది. ఏం చేస్తారంటే, ఎంతో కొంత మంగళవారం రోజు ఇచ్చేయాలి. ఒక 10,000, 5,000 నీ దగ్గర ఎంత ఉంటే అంత మంగళవారం ఇస్తుండు. ఎప్పుడు మంగళవారం వస్తే అప్పుడు. మళ్ళీ 6 వచ్చినప్పుడు కానీ, 15 వచ్చినప్పుడు కానీ, 5 వచ్చినప్పుడు కానీ, 24 వచ్చినప్పుడు కానీ, 9 వచ్చినప్పుడు కానీ, 1 వచ్చినప్పుడు కానీ, 10, 19 ఈ డేట్స్ వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత ఇస్తుండే అతనికి. ఈ మనీ తొందరగా తగ్గిపోతుంది, క్లియర్ అయిపోతుంది. మనకు తెలియక తీసుకున్న తప్పును ఈ విధంగా ఇక్కడ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. తప్పకుండా సార్. బ్యాంక్ లోన్స్ అసలు ఏ డేట్ న తీసుకోవాలి, ఏ డేట్ న తీసుకుంటే తొందరగా క్లియర్ చేస్తాము అని వాళ్ళు మరి మనకు తెలియకుండా డిస్బర్స్మెంట్ చేస్తారు కదా, మనకు తెలియకుండా లోన్ వస్తుంది కదా, అంటే మన చేతుల్లో ఉంటది. మనం వాళ్ళతో ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో, ఎవరైతే బ్యాంక్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే ఆ రోజున ఇస్తారు. ఎందుకంటే నాకు జరిగినాయి, నేను అలాగే తీసుకుంటున్నా, కాకపోతే నాకు వద్దని చెప్తున్నా. నేనైతే ఇప్పుడు ఉన్న డేట్లో అప్పుడు తెలియక కొన్ని తీసుకున్నాం, ప్రాబ్లమ్స్ పడినాం, ఇబ్బంది పడినాం, ఇది అయిపోతుంది అనమాట. అదేమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.